కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సచివాలయ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సెక్రటేరియట్లోకి ఆమెను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడానికి ఖండించారు. గేటు వద్దనే సీతక్కను ఆపేశారు. తాను ఎమ్మెల్యేనని సెక్రటేరియట్లోకి వెళ్లే హక్కు ఉందని చెప్పినా పోలీసులు మాత్రం వినలేదు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అని చెప్పిన అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. తన వాహనాన్ని సెక్రటేరియట్ ప్రధాన గేటు దగ్గర ఆపేసి నడుచుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. ఏదేమైనా కొత్త సచివాలయం ప్రజల కోసం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్గా మారిపోయిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారని అన్నారు. ఎందుకంటే మేము వచ్చింది ఒక పని కోసం, మరి ఆయా సంబంధించినటువంటి ఇష్యూస్ కోసం వచ్చినాం, రిప్రజెంటేషన్ చేద్దామని. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ గేట్ నుంచి కాకుండా ఉల్టా చేసి అసలు ఏంది అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు ఈరోజు ఇంత నియంతృత్వ విధానాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నది? అనేక మంది ఎందుకు కట్టిరు? అన్ని భవనాలు అన్ని శాఖలకు సంబంధించినటువంటి సముదాయంగా చాలా గొప్పగా అద్భుతంగా కట్టినామని కట్టడం అయితే చూపిస్తున్నారు. కానీ అందులోకి మనకు వెళ్ళడానికి ఒక ప్రజాప్రతినిధులుగా ఇక్కడ 2 సర్పంచులు ఉన్నారు, నేను ఉన్నాము, ఇక్కడ ఉద్యోగం చేసినటువంటి తొలగించబడ్డటువంటి 108 ఉద్యోగులు ఉన్నారు. ఒక రిప్రజెంటేటివ్స్ లాగా మేము వెళ్తే కూడా కనీసము అనుమతి లేకుండా